హాయ్ ఫ్రెండ్స్, సమయానికి మీ ఇంట్లో ఏం కూరగాయలు లేవా? అయితే ఎగ్తో ఇలా ట్రై చేయండి, సూపర్ టేస్ట్గా ఉంటుంది. ముందుగా జీలకర్ర దంచుకోండి, తర్వాత వెల్లుల్లి కూడా దంచుకోండి. అందులోనే మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారం కూడా వేసుకొని దంచుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి. మీరు ఎంతైతే కారం ఉప్పు తింటారో అంతే వేసుకోండి. నేను 2 డేస్కి సరిపడా ఈరోజే దంచుతున్నాను. ఈ విధంగా ముందే ఎగ్స్ నేను బాయిల్ చేసుకున్నాను. కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని పసుపు ఉప్పు వేసుకొని ఎగ్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా ఫ్రై చేసుకోండి. ఈ విధంగా సరిపోతుంది. అందులోనే మళ్ళీ ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేయించుకోండి. నాకు కొంచెం ఆయిల్ ఎక్కువగా పడింది. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత తీస్తాను. కొంచెం పసుపు కూడా వేసుకొని మగ్గనివ్వండి. ఈ విధంగా ఆయిల్ సపరేట్ చేయండి. ఈ ఆయిల్ని మళ్ళీ రీయూస్ చేయొద్దు. దోశల్లోకి వేస్తాను నేనైతే. విధంగా వేగిన తర్వాత మనం ముందుగా దంచిన మిశ్రమాన్ని వేసుకొని మంచిగా ఒకసారి మిక్స్ చేసుకొని ఎగ్స్ కూడా వేసుకొని మిక్స్ చేసుకుంటే వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.